హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇక్కడ శంషాబాద్లో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ పాపని 5 సంవత్సరాల పాపని ఎక్కడైతే ఆ దుర్మార్గుడు ఇది చేశాడో ఆ కాలనీకి ఆ ఏరియాలోనే ఇప్పుడు మనం ఉన్నాము. ఏరియా వాసులు కూడా ఉన్నారు. మరి సంఘటన అనేది చాలా దుర్ఘరమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు భరించుకోలేని సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడాలి అనేది కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు కూడా అంటున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇది నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక 5 సంవత్సరాల పాపని ఇక్కడ ఒక దుర్మార్గుడు అయితే మరి అత్యాచారం చేయడం జరిగింది. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? కాదు, నేను నైట్ అయితే లేను, నాకు తెలియదు అమ్మ అంతా. కాకపోతే ఆయన అయితే చంపాలి, అలాంటి వాళ్ళని మాత్రం చంపాలి. అదొక్కటి మెయిన్. ఎందుకంటే మరి 5 సంవత్సరాల పాపకి ఇలా జరిగిందంటే అది చాలా దారుణము. అది ఇంకొక పాప మీద కూడా అలాంటి సంఘటన జరగవచ్చు. మరి అందుకు మరి ఇక్కడ కాలనీ వాసులు కూడా ఏమంటున్నారు? ఇక్కడ కాలనీ వాసులు అదేమో కానీ నా వరకు అయితే చంపాలి, అలాంటి వాళ్ళని చంపాలి. 6 సంవత్సరాల పాపకి అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఎక్కడైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ కూడా అదే ఏరియాలో ఉన్నాము. కానీ ఈ విషయం మాట్లాడాలన్నా చెప్పాలన్నా కానీ చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ చోటు చేసుకోకుండా ఉండాలని కూడా పోలీసులు ఎంత చర్యలు తీసుకున్నా, అలాగే చుట్టుపక్కల వాసులు కూడా ఎంత చర్యలు తీసుకున్నా కానీ ఇలాంటివి అయితే అరికట్టలేని పరిస్థితికి కూడా దిగజారిపోతుంది సమాజం అని చెప్పుకోవచ్చు కూడా. కానీ నిన్న జరిగిన ఘటన అనేది కూడా చాలా అంటే చాలా దారుణము. మరి ఈ ఘటన ఎప్పుడు జరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న ఎన్ని గంటలకు ఈ సంఘటన జరిగింది? అదే కాకుండా ఎలా అంటే అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు? నేను యాక్చువల్లీ ఇది అరౌండ్ 8 o'clock అట్లా జరిగింది. అయితే వీళ్ళు ఎవరైతే ఆగైతే ఏం చేసినా వాళ్ళు ఆంజనేయులు ఆయన పేరు, ఆయన డైలీ లేబర్. ఆయన వచ్చి శంషాబాద్కి 3 months అయింది, మహబూబ్నగర్ వాళ్ళది. సో ఇక్కడ రెంట్కి ఫ్యామిలీతో వచ్చినామని చెప్పేసరికి మా వాళ్ళు రెంట్కి ఇచ్చిండ్రు. సో ఇక్కడ 3 months నుంచి రెంట్కి ఉంటుండే ఆయన. దీని ఈవినింగ్ 8 o'clock ఏమైందంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ ఉంటుంది. ఆయన రాజేందర్ పిఎస్ ఒకటే అపార్ట్మెంట్లో వాళ్ళు ఒకటే అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎవరైతే ఈ లేబర్ ఉన్నాడో సో ఆంజనేయులు ఇది చేసిండు. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఎవరైతే కానిస్టేబుల్ ఫ్యామిలీ ఉన్నదో వాళ్ళ డాటర్ ఈ అమ్మాయి అన్నమాట. ఈ అత్యాచారానికి గురైన అమ్మాయి వాళ్ళ డాటర్ 6 years ఉంటుంది ఆమె ఏజ్. సో ఆమె ఏమైందంటే డైలీ ఆమె ట్యూషన్కి వెళ్ళేటట్టే వెళ్ళి ట్యూషన్ అయిపోయినా ఇంటికి వచ్చిందంట. వచ్చి వాళ్ళ మదర్ చూసిందంట బయటికి వచ్చి, అరే పాప లేదు అని చెప్పి కొంచెం వెతుకుతుంది. పాప కనిపిస్తలేదు, పక్కన వాళ్ళకి ఇలా చెప్తే పక్కన మాకు కూడా వచ్చి చెప్తే అరే ఏమైందని కొంచెం వెతికినాం, అటు ఇటు వెతికి కొంచెం సీసీటీవీలో చూద్దామని చూసినాం. చూసేసరికి కనిపించలేని సరికి వాళ్ళ మదర్కి ఏమైందంటే కొంచెం డౌట్ వచ్చింది. అంతా వెతికినా ఒకసారి కింద కూర్దాం, పాప ఆడుకోవడానికి అప్పుడప్పుడు ఇట్లా వెళ్తుంటుంది అని డోర్ కొడితే డోర్ క్లోజ్ చేసింది. సరే అని డోర్ కొట్టినాం. డోర్ కొట్టేసరికి వాడు తీసిండు, ఓపెన్ చేసిండు. అది చెప్పన్నా అంటే పాప వచ్చిందా అని ఆమె అడిగింది. రాలేదు అన్నాడు. సో రాలేదని సరే ఆ మమ్మీకి ఎందుకో డౌట్ వచ్చింది. వాని ప్రవర్తన కొంచెం డౌట్ఫుల్గా ఉండే, వాడు కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు. సరే వాళ్ళ మదర్ ఏం చేసి లోపలికి వెళ్ళిపోయింది. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఇట్లా రూమ్లో వచ్చేసరికి ఆడ ఒక బెడ్ ఉంది, బెడ్ కింద ఒక సాప వేసి క్లోజ్ చేసి ఉంది ఇట్లా. సరే అని చెప్పి అన్న ఒకసారి మీరు లోపల రండి అన్న, ఈ సాప కింద ఏదో ఉన్నట్టుంది, మంచం కింద డౌట్ వస్తుంది అంటే మేమందరం కలిసి వెళ్ళినాం లోపలికి. వెళ్ళి లోపల పోయి ఓపెన్ చేసి చూసరికి ఆడ పాప ఉన్నది. పాపను చూస్తే పాప ఫెయింట్ అయి ఉన్నది, అన్కాన్షియస్లో ఉన్నది. సరే అని చెప్పి ఆమెను ఇమీడియట్గా తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. హాస్పిటల్ తీసుకుని వీడిని అడిగిన మరి సరే ఏమైందన్న పాపని దిగిడి ఎందుకు పెట్టినవారు అబ్బాయి అంటే వాడు ఏం లేదన్నా ఇట్లా స్టెప్స్ మీదకి కింద పడ్డది ఆమె, అందుకే ఆమె తీసుకొచ్చి ఆడ పెట్టిన అంటే స్టెప్స్ మీదకి కింద పడ్డదని చెప్తావారా దొంగ అని చెప్పి. స్టెప్స్ మీదకి వెళ్ళి కింద పడితే అమ్మాయికి రక్తస్రావం ఎలా అవుతుంది? అదే వాడు అట్లా చెప్పిండు, నువ్వు అట్లా చెప్తావు లంగా అని చెప్పి మేమందరం కొట్టేసరికి వాడు ఇక భయపడి వాడు ఏం చెప్పలే. ఇక మేము అర్థమైపోయింది సీన్ అంతా చూసేసరికి ఇదంతా ఇట్లా అయింది, వీడు అటెంప్ట్ చేసిండు అని చెప్పి అర్థమైంది. వాడిని బాగా కొట్టి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి వాడిని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే ఆ టైంలో వాళ్ళ ఇంట్లో తను ఒక్కడే ఉన్నాడా, లేకపోతే వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎవరు లేరా? లేదు, వాళ్ళ వైఫ్ ఆమె డ్యూటీకి వెళ్ళింది. ఆమె 9 o'clock అట్లా వస్తాడు డైలీ, వీడు 7 o'clock అట్లా వచ్చేస్తాడు. సో వీడు ముందే వచ్చిండు ఆమె కన్నా కాబట్టి, వాడు ఆల్రెడీ మధ్యమత్తరు ఉన్నాడు కాబట్టి వాడు ఏం చేసిండో వానికి తెలియకుండా ఇట్లా బిహేవ్ చేసి ఇది. ఇప్పుడు పాప వాళ్ళ ఫ్యామిలీ ఈ ఏరియాలో ఎన్ని సంవత్సరాలుగా? పాప వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ ఒక 5-6 years అవుతుంది అండి. 5-6 years నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఫాదర్ ఇక్కడనే కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళు 5-6 years నుంచి ఇక్కడనే ఉంటారు. సో వాళ్ళతోనే మాకు అందరికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అందరితో వాళ్ళు మంచిగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి పాప ఒక్కతేనా? ఒక పాప ఒక బాబు ఉంటారు. అంటే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యామిలీ
ఈ ఫ్యామిలీలో కూడా ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే ఇంత భయం లేకుండా కూడా, ఎందుకంటే బయట చాలా చోట్ల జరిగాయి. కర్మన్ఘట్లో కూడా ఒక 6 years పాపని కూడా ఇలా చేసి చంపేసిన దుర్ఘటనలు కూడా ఉన్నాయి. కానీ బయట జరుగుతున్నాయి అంటే సరే ఏదో పట్టించుకోలేక జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక పోలీస్ ఫ్యామిలీలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఏమైపోతుంది సమాజం అంటారు? అదే అనిపిస్తుంది మాకు కూడా. అసలు ఏమో ఇట్లా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లాంటివి అయితే సామాన్యుల ప్రజల వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి భద్రత లేకుంటే ఇప్పుడు కనీసం వానికి ఒక భయం ఉండాలి కదా. అరే ఇది కానిస్టేబుల్ వాళ్ళ కూతురు ఏమన్నా చేస్తే నాకు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే రేపన్నాడు అట్లాంటి భయం కూడా లేదు వాడికి. వానికి భయం లేదంటే వీళ్ళంతా మద్యం మత్తు, ఇంకోటి గాంజా తాగడం ఇట్లాంటివి అలవాటు పడి ఇట్లా చేస్తారు, ఇట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఇట్లా గాంజా వల్ల వీళ్ళంతా సైకోలా బిహేవ్ సైకోల్ అయిపోతున్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు కరెక్టే. మరి వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చోటు చేసుకుంటుంటే వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే చెడిపోతారు. ఏంటి దీనికి సొల్యూషన్? దానికి గవర్నమెంట్ అందుకే ఇట్లాంటి దాంట్లకు ఏదో సింపుల్గా అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇట్లా కాకుండా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఒక 5 years బ్యాక్ శంషాబాద్లో ఘటన అయింది. దాని తర్వాత ఇదే అనుకుంటా దిశ ఘటన జరిగింది. అప్పుడు సజ్జనార్ గారు ఉండే, అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. దానికి కర్మన్ఘట్లో 6 years పాప అయింది. స్కూల్లో కూడా ఇప్పుడు ఒక చిన్న పిల్లలకి అలా జరుగుతుంది అంటే ఆడపిల్లని కనాలంటే భయపడుతున్నారు. దాని గురించి మీరు అదే గవర్నమెంట్ కూడా ఇట్లాంటివి ఎట్లా అంటే సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు ఇస్తే వేరేళ్ళకి భయం ఉంటుంది. ఆ భయమే కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి బయట కూడా. ఇట్లాంటివి జరగొద్దు అంటే మెయిన్ డ్రగ్స్ ఈ గాంజా ఇట్లాంటి వల్ల వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. సో దీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. అసలు ఫస్ట్ వాళ్ళని పట్టుకుంటే ఇట్లాంటివి కాకుండా ఉంటాయి. మనం కూడా మన పిల్లలకు కూడా ఇక్కడ పోతురు ఏం చేస్తారు అని చూసుకోవాలి. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఉరి శిక్ష ఇస్తుందా ఇంకేం శిక్ష ఇస్తుందా వేస్తే బాగుంటుంది. లేదు ఉరి శిక్ష మాకైతే ఎన్కౌంటర్, సమాజం మారాలి. ఇంకొక భయం రావాలంటే ఎన్కౌంటర్ చేయాలి. లాస్ట్ టైం సజ్జనార్ గారు ఏదైతే చేసినారో అదే రిపీట్ చేస్తే ఇట్లాంటివి కావు. ఇంకా తెలుగు స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడ కానీ రీసెంట్ టైమ్స్లో చాలా ఘోరంగా అవుతున్నాయి ఇట్లాంటివి. ప్రతిరోజు ఇది చిన్న పిల్లల మీద ఇట్లాంటివి వేయడం చాలా అన్యాయం ఇది. సో గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీస్ ఆఫీసర్స్ ఎవరో ఒక హీరోలాగా బయటకు వచ్చి షూట్ చేసి ఏదో చేసి ఎన్కౌంటర్ చేసి చంపేసిండంటే సరే ఆయన నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్లో ఆయనకు శిక్ష, ఆయన ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మాకు తెలియదు కానీ బయట మాత్రం హీరోలాగానే అవుతాడు కదా. ఎక్కడో జరిగిన సంఘటన కాదండి ఇది. మీరు కల్లారా చూశారు. మీరు అందరూ కూడా ఇక్కడే ఉండి మీరు స్వయంగా చూశారు కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకి ఆల్రెడీ నిందితుడిని తీసుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. అది న్యాయం కాదేమో. మీరు ఇప్పుడు మీకు జరిగిన ఈ సంఘటనకి ఏం కోరుకుంటున్నారు మీరు జస్టిస్? మేము ఇది ఎప్పుడు మేము టీవీలో చూసిందే, ఇది బయట ఎక్కడో అయితే విన్నాము. దాని మీద మేము చాలా ఘోరంగా రియాక్ట్ అవుతాను. ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ లీడర్ నేను. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు నేను. ప్రీవియస్ లో ఎన్ఎస్యూలో మీతో పాటు ఇంతమంది ఉన్నారు స్టూడెంట్స్, రాబోయే తరాలకు వీళ్ళు నాంది. కానీ వాళ్ళు కూడా మాట్లాడాలి సార్. ఇప్పుడు ఈ సంఘటన పైన ఖచ్చితంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇట్లా అయింది కాబట్టి ఎన్కౌంటర్ కావాలి మాకు. ఇట్లా మా ఇంట్లో కూడా చిన్న పాపలు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళకి ఇట్లాంటివి జరగొద్దని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అట్లాంటిది ఎన్కౌంటర్ కావాలి మాకు, అదొకటే కోరుకుంటున్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు పాప కండిషన్ ఎలా ఉంది? పాపని ఎక్కడ, ఏ హాస్పిటల్లో పెట్టారు? ఏంటి డాక్టర్స్ నుంచి ఏమన్నా మీకు రెస్పాండ్ వచ్చిందా? పాపను నీలఫర్లో పెట్టారు మేడం. నీలఫర్ షిఫ్ట్ అయింది. పాపకు ఇప్పుడు కొంచెం బాగుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పాప కళ్ళు చూస్తుంది కానీ మాట్లాడతలేదు. రెండోది ఏంటంటే ఖచ్చితంగా మాకు నైట్ పెట్రోలింగ్ ఉండాలి. పెట్రోలింగ్ లేదు మాకు. సీసీ కెమెరా లేదు బస్తీకి. ఇప్పటి వరకు కూడా మాకు ఒక కౌన్సిలర్ రాలేదు, ఎవరు మన ప్రభుత్వం ఎవరు రాలేదు. మమ్మల్ని ఎవరు ఇట్లా ఎట్లయింది ఏమైందని కూడా ఎవరు అరుచుకుంటలేదు. ఇప్పటి వరకు రాలేదు. మా వరకే మా బస్తీ వాసులమే మాది మేమే మాట్లాడుకొని ఏం చేయాలనేది మేము పరిష్కరించుకుంటాము. న్యాయం కోసం మేము మాట్లాడుతున్నాం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలి 100%. ఎందుకంటే మేము చిన్న కులాలస్తులమని మాకు ఎన్కౌంటర్ చేస్తున్నట్టు, కానీ దిశకు రెడ్డి అయినందుకు ఆమెను ఇమీడియట్లీ ఆమెకు యాక్షన్ తీసుకోరు. ఆ విధంగా మాకు కూడా తీసుకోవాలి. లేదంటే మేము ఇంకేదో చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఘటనలు చిన్న కులాలు పెద్ద కులాలు అని చూసుకుంటే పోతే కాదండి, ఆడపిల్ల సమస్య కదండి. ఇప్పుడు ఆడపిల్ల సమస్య అయినప్పుడు ఇంత చిన్న పాపకి ఇలా జరిగిందంటే రేపు కాలేజీకి వెళ్ళొచ్చే అమ్మాయిలు ఉంటారు.
వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా కావాలి. మరి ఇక్కడ ఏరియాకంటూ ఒక కార్పొరేటర్ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు, వీళ్ళందరిలో కూడా ఎవరు రాలేదా? ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక కౌన్సిలర్ లేరు, ఒక చైర్మన్ లేదు, ఎవరు ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడ ఎవరిని వాళ్ళ ఇల్లును కూడా చూడడానికి రాలేదు. అయితే దిశను ఎందుకు యాద్ చేసినట్టే మేడం, దిశను అయినాక 2 months 1 monthకు ఒక ఎస్టీ అమ్మాయికి అయింది, ఎవరికి ఏం చేయలేదు, వదిలేసారు. ఎందుకంటే మీరు అంటే వీళ్ళు రెడ్డి కులాలను బట్టి ఫాలో అవుతారు, అది కావద్దు. అందరు ఒకటి, అందరు సమానం, అందరికి ఓటు హక్కు ఉంది, ఓటేస్తారు, గెలుస్తారు, కానీ అందరికి సమానం న్యాయం ఉండాలి. ఎన్కౌంటర్ ఆయనకు చేసినట్టు ఈయన కూడా చేయాలి. 100% ఎన్కౌంటర్ చేస్తేనే మేము కరెక్ట్ ఉంటాం, లేదంటే మేము చేసేది మేము చేస్తాం. మీరు చెప్పండి సార్, మరి ఇప్పటి వరకు ఎవరు రాలేదు అని అంటున్నారు కదా, ఇక్కడ కార్పొరేటర్ కూడా రాలేదు అంటున్నారు. మరి ఇలాంటి సంఘటన అంటే ఒక చిన్న పాపకి ఇంత అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ఇది అయ్యి ఆల్మోస్ట్ ఒక 15-16 hours అవుతుంది. నిన్న రాత్రి 8 o'clock అయితే ఇంతవరకు మా శంషాబాద్ సంబంధించిన ఒక్క నాయకుడు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించలేదు. ఒక మున్సిపల్ చైర్మన్ రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎంపీ రాలేదు, కనీసం ఒక కౌన్సిలర్ కూడా రాలేదు. అదే ఒక దిశ కేసు ఒక అగ్రకులస్తురాలకి అయితేనేమో ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ అంతా దిగుతుంది, మినిస్టర్స్ అంతా దిగుతారు, ఎమ్మెల్యేలు అంతా దిగుతారు. ఇట్లాంటి చిన్న ఫ్యామిలీ అనేసరికి ఒక కానిస్టేబుల్ కూతురు, అరే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చిన్న ఫ్యామిలీ అని ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇంత చిన్న చూపు చూడదు కదా అండి. డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు అందరూ ఈక్వల్గా చూడాలి, కానీ అట్లా లేదు, డిస్క్రిమినేషన్ చూపిస్తారు, ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నది. సో ఇది మేము ఇట్లాంటి దానిలో యాక్సెప్ట్ చేయం. మేము కూడా ఒక చిన్న కులస్తులైనా సరే అందరూ ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్స్, అందరూ వెల్ సెటిల్డే ఉండరు, ఎవరేం తక్కువ లేరు, ఎవరికి అందరు మంచిగా సంపాదించుకోరు, అందరూ మంచిగా ఎవరు పనియాలు చేసుకుంటారు, ఎవరి దగ్గర అడక తింటలేరు. సో అట్లా చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. మన నాయకులు అందరూ రావాలి, మా కోసం కాదు, అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వడానికి రావాలి, ఆ పాపను చూడడానికైనా రావాలి. అది కూడా మినిమం ఎథిక్స్ అండి. అది ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ ఇక్కడే ఉంటారా, ఇంకెక్కడైనా ఉంటారా? ఇక్కడ ఉంటారు ఓనర్స్, ఇక్కడనే వాళ్ళు లోకల్సే. సో వాళ్ళు ఇవ్వడానికి కూడా కారణం, రెంట్కి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఓన్లీ మా ఏరియాలో ఎట్లుంటుందంటే ఓన్లీ మేము ఫ్యామిలీస్ మాత్రమే ఇస్తాం, ఫ్యామిలీస్ మాత్రం రెంట్కి ఇస్తాం. బ్యాచిలర్స్ అనేసరికి మేము ఇయ్యం ఇక్కడ, మోస్ట్లీ ఎవరు ఇయ్యరు. సో ఎందుకంటే ఇట్లాంటివి ఏమైనా అయితే ఏమో అని చెప్పి ముందు జాగ్రత్తగా మేము బ్యాచిలర్స్కి ఎంకరేజ్ చేయం. సో అది వాళ్ళు ఇక్కడ మరి సీసీ కెమెరాలు లేవు అంటున్నారు ఏరియాకి సంబంధించి కూడా, మరి ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు, మా ఏరియాకి కూడా ఇప్పటి వరకు ఎవరు రాలేదు, చూడట్లేదు, మా ఏరియాని పట్టించుకోవట్లేదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాల నిఘా అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటికి, మెయిన్గా చెప్పాలి అంటే. మరి అవన్నిటి కోసం మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు పోరాడటం లేదా, ఎట్లా? ఇది శంషాబాద్ అనేసరికి అందరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, చాలా పెద్ద సిటీ అనుకుంటారు. ఇది అసలు సిటీ అదే కాదు, ఓన్లీ రోడ్లు మాత్రమే మా చూడడానికి ఇట్లా అందంగా ఉంటాయి, అన్ని శంషాబాద్ సిటీ అయిపోయింది అనుకుంటారు. కానీ ఆ లైటింగ్ గీటింగ్ చూసి శంషాబాద్ సిటీ అదే కాదు. ఊర్లలోకి వచ్చి బస్తీలో ప్రతి కాలనీలు చూస్తే ఏ బస్తీలు ఎట్లనే అట్లనే ఉంటుంది. ఒక్క కాలనీలో కూడా మాకు కనీసం ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, సీసీటీవీ కెమెరాస్ ఉండవు. అంటే గల్లీలలో ప్రతి గల్లీలలో మున్సిపల్ వాళ్ళు పర్సనల్గా తీసుకొని, లైక్ ఇప్పుడు రోడ్స్కి డ్రైనేజ్కి ఎట్లా బిల్ ఇస్తారో అట్లా దానికి కూడా ఒక బిల్ పాస్ చేసి కెమెరాస్ అన్ని ప్రతి బస్సులో కెమెరాస్ పెడితే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి కదా. ఇట్లాంటి చేయాలన్నా, దొంగతనాలు చేయాలన్నా సరే ఆలోచిస్తారు, కెమెరాస్ ఉన్నాయి కదా అని చెప్పి. ఇంకేదైనా చేయాలన్నా సరే కెమెరాస్ భయపడతారు, ఒకవేళ చేసినా సరే కెమెరాస్ ఉంటే దొరికిపోతారు. సో ఇట్లాంటి గవర్నమెంటే తీసుకొని అందరినీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మా పెట్రోలింగ్ కూడా పెద్ద పోలీసులు కూడా సరిగ్గా ఏం రావట్లేరు, ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇట్లా రాంగ్ అవుట్ వెళ్ళిపోతారు. సో ఒకప్పుడు అట్లా ఉండకపోతుండే, రెగ్యులర్ ఎవ్రీ డే వచ్చి ఒక పికెట్ చేసి ఒక ప్రతి కాలనీలో సైన్ పెట్టి పోతుండే, ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతుండే. కానీ ఇట్లా ఈ మధ్య కాలంలో అయితే కనిపించట్లేరు వాళ్ళు. సో దానివల్ల కూడా ఇట్లాంటివి బాగా అవుతున్నాయి. రాత్రిపూట దొంగతనాలు కూడా బాగా అవుతున్నాయి. ఇక్కడ ఎన్నో బండ్లు పోయినాయి, ఎన్నో కార్లు కూడా పోయినాయి, ఆటోలు కూడా పోయినాయి ఇక్కడ ఇంటి ముందు నుంచి. ఇట్లాంటి గంటలు ఎన్నో జరిగినాయి, ఇతర దొరకలే కూడా. ఇప్పుడు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో మహబూబ్ నగర్కి సంబంధించిన వ్యక్తి కదా, మరి వాళ్ళ ఫ్యామిలీని ఏమన్నా రప్పించడానికి కానీ, లేదా వాళ్ళని ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రప్పించడమా, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళడమా? ఎందుకంటే విషయం వాళ్ళకు కూడా తెలియాలి, తన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు అందరి వెనకాల ఎలా ఫ్యామిలీ ఉందో ఒక ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించినంత దుర్మార్గానికి పాల్పడ్డాడు తను, వాళ్ళకు కూడా తెలియాలి. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వైఫ్కి కాల్ చేయడానికి ట్రై చేసినాము, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో స్విచ్ ఆఫ్ వస్తే పోలీసులు పోలీసులకు చెప్పినాం, సార్ ఎట్లా మరి అంటే, సరే మీరైతే కంప్లైంట్ ఇచ్చారో మేము ఆయన CCSకి పంపించినాము, మేము ఏమైనా అది చేస్తాము, 100% మేము ఆయన మీద కఠిన చర్యలు ఉంటాయి, అంత ఈజీగా ఏం తీసుకోము, వాళ్ళ ఫ్యామిలీ కూడా పిలిపిస్తాము, మేము మాట్లాడతాము, మా ప్రొడ్యూసర్ ఏదో మేము చేస్తాం 100% అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో మాకైతే ఏంటంటే ఒక DCP లెవెల్ ఆఫీసర్ వచ్చి, ఒక IPS లెవెల్ ఆఫీసర్ వచ్చి ఖచ్చితంగా వచ్చి వాళ్ళు వచ్చి చెప్తే కొంచెం బాగుంటుంది అని మా విజ్ఞప్తి. ఎందుకంటే ఇట్లాంటివి కావద్దంటే ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి గట్టిగా చెప్పి ధైర్యం ఇస్తేనే అందరికి ఇక్కడ ఉన్న సమాజానికి కూడా అందరికి ధైర్యం వస్తుంది. అట్లా చెప్పండి సార్, ఎలాంటి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, పాపని హాస్పిటల్ కి తీసుకెళ్ళింది మీరేనా? అంటే ఎలాంటి కండిషన్ లో పాప ఉంది మీరు చూసారా? ఆమె స్పృహలో లేదా? స్పృహలో లేదు. మా మమ్మీ మాకు ఇచ్చింది, మేము బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చాము.
ఇట్లా బస్ స్టాండ్కి వచ్చి మమ్మీ ఈడ్చుకుంటూ వచ్చి మాకు ఇచ్చారు. మేము ఇంటనే తీసుకెళ్ళినాం హాస్పిటల్. మీ పేరేంటి బే? దయాకర్. దయాకర్. ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఇప్పుడు ఏం చెప్పారు డాక్టర్? డాక్టర్ అసలు ఏం చేసారు ఏం చేసారు చెప్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామంటే ఇంటనే మా బాబాయ్ ఫోన్ చేసారు, డాక్టర్తో మాట్లాడాను. అప్పుడు ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది పాప కండిషన్? ఇప్పుడు ఓకే అండి, కొంచెం బెటర్ అండి. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల అనేది ఉంటారు, ఖచ్చితంగా ప్రతి ఆడపిల్లకి న్యాయం కావాలి. ఎలాంటి న్యాయం మీరు కావాలి? ఎన్కౌంటర్ కావాలండి. ఎన్కౌంటర్ కావాలి. అవును. ఇప్పుడు మరి పోలీసులకు అప్పచెప్పారుగా నిందితుడిని. మేము చెప్పలేము, అసలు ఇన్ఫార్మ్ చేయలేము. వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది? నాకు తెలియదు అండి. మేము హాస్పిటల్ ఉన్నాం, ఈడ ఇంటికాడ అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మరి పోలీసులకు అప్పచెప్పేశారు మీరైతే, మరి శిక్ష పడుతుందంటారా? ఖచ్చితంగా శిక్ష పడడం కాదండి, ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారంటే తీసుకెళ్తారు, బాగా మేపుతారు, మంచి ఫుడ్ 3 పూటల ఫుడ్ పెట్టి జైలు వేసి 20 years మేపుతారు, మళ్ళీ బయటికి పంపుతారు. వాట్ ఈస్ ద యూస్? దానివల్ల ఏమొస్తుంది? దానివల్ల ఏం రాదు. అరే దానికన్నా కఠినమైన చర్యలు ఉండాలి, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అయిన దానికి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్ గా ఉరిశిక్ష చేస్తే సమాజంలో అందరూ భయపడతారు ఇట్లాంటి చేయడానికి. లేకుంటే ఎన్కౌంటర్ చేయాలి, ఎన్కౌంటర్ చేస్తే కూడా భయపడతారు. అరే భయం లేకుండా అయిపోతుంది సమాజంలో. ఎందుకంటే మన గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటలేరు. ఒక దుబాయ్లో ఎట్లా తీసుకుంటారు అట్లాంటి యాక్షన్స్ ఇక్కడ తీసుకుంటే అప్పుడు మన సమాజం బాగుపడుతుంది. గవర్నమెంట్కి మా రిక్వెస్ట్ ఇది. ఇక్కడ పెద్ద ఆవిడ ఉంది. అమ్మ నువ్వైతే ఎన్నో తరాలు చూసుంటావు, ఎంతో మందిని పెంచే ఉంటావు. మరి ఇప్పుడు ఒక చిన్న పాపకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాపకి ఇలా జరిగింది, నువ్వు ఎలా అంటే ఆయన ఇప్పుడు అంత దుర్మార్గానికి చేసిన వాడిని ఏం చేయాలనుకో? చంపేయాలి. మాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఆయన చంపేయాలి, మరి ఉంచొద్దు. అమ్మ మీరు ఇక్కడనే ఉంటారా? ఇదే గదే ఇల్లు మాది. గదే ఇల్లు. నిన్న జరిగింది మీకు తెలుసా? మేము తెలుసు, చూసినాము. పాపను కొంచెం పోయేటప్పుడు చూసినాము, ఆటోలో కొంచెం పోయేటప్పుడు చూసినాము. ఇక ఇక్కడనే ఉన్నాం అందరం అంతే. ఏమనుకుంటారు మీరు అట్లాంటి వాడిని మరి ఏం చేయాలి? ఎందుకంటే మరి ఇంతమంది కూడా ఇక్కడ ఉంటారు, చేస్తారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు, రోడ్ల పైన ఆడుకుంటారు పిల్లలు, చిన్న పిల్లలు. మీరు వాళ్ళని కాపాడుకుంటూ తిరుగుతానే ఉంటారు, అయినా మీ కళ్ళు కప్పి ఇంత నేరం జరిగింది. అలాంటి వాడిని ఏం చేయాలి చెప్పండి? చంపేయాలి, కాల్ చేయాలి, చంపేయాలి. అమ్మ పిల్లల జతకు వచ్చి ఆడుకుంటుండే, ఆ పిల్ల పొద్దుముఖంగా వచ్చింది, ఆడుకున్నది, పోయింది, అంతే. ఇక మళ్ళీ మా పిల్లలు ఆనగొడుతుంటే మేము ఇంట్లోకి తోలుకపోయినాం. ఆయనను ముంచుతారా? చంపేసేయాలి. మాకు కూడా ఉండ్రు చిన్న చిన్న పిల్లలు. అవును, ఎందుకంటే మీరు ఎన్నో చూసుకుంటూ వచ్చిర్రు. మీ కాలంలో ఇసొంటివి జరిగినాయా? జరగలేదు, మా కాలంలో జరగలే. మేము ఇంత ముసలిగా అయినా కానీ జరగలే మాకు. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? మరేమో గుద్దవలుగా దాగి జరుగుతున్నాయి, వాళ్ళు గుద్దవలుగా దాగుతున్నారు, జరుగుతున్నాయి. అందుకే ఇక అసొంటోని చంపేయాలి. మంచి మాట చెప్పారు. మరి చూస్తున్నాం కదా ఇక్కడైతే మరి వీళ్ళందరూ కూడా, ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా అతనికి ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి లేదా షూట్ చేసి పడేయాలి అని కూడా అంటున్నారు. ఎందుకంటే మేము కూడా అదే చెప్తున్నాము. చిన్న పిల్లల్ని కూడా చూడకుండా ఈ మధ్యనైతే చాలా అంటే చాలా చోట్ల, ఆఖరికి పాఠశాలలలో కూడా వాళ్ళకు అనేది రక్షణ లేకుండా పోయింది. ఒక పోలీస్ ఆఫీసర్ కూతురికి రక్షణ లేకుండా పోయిందంటే రేపు సామాన్య ప్రజలకు ఎక్కడి నుంచి న్యాయం జరుగుద్ది అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి సమాజం అయితే. మరి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి కూడా ఒక సీసీ కెమెరా కూడా లేకపోవడం అనేది చాలా అంటే చాలా దుర్ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటివి చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే చాలా డెవలప్ అయిన ఏరియాలు, అందులో ఒకటి శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల కూడా చాలా సిటీ, పెద్ద సిటీ లాగా మారిపోయిందని కూడా చెప్పుకుంటారు. కానీ కాలనీలకు వచ్చి చూస్తే మాత్రము ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి సిబ్బంది లేదు. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే 6 సంవత్సరాల పాపకు ఇంత దుర్మార్గంగా ఇలాంటి ఘటన జరిగి దాదాపు 18 గంటలు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఒక కార్పొరేటర్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఏరియా కార్పొరేటర్ కూడా ఇక్కడికి రాలేదు, వార్డ్ మెంబర్లు కూడా ఇక్కడికి రాలేదు. మరి మహిళా సంఘాలు ఏమైపోయినాయి? వీళ్ళందరూ అసలు ఎమ్మెల్యే ఏమైపోయినాడు? అసలు ఇక్కడ కాలనీ వాసులు కూడా అదే అంటున్నారు, ఎందుకు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఓట్లప్పుడు ఇక్కడికి వస్తారు, ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందుకు రాలేదు? ఏమైపోయినారు? మా పిల్లలు ఏమైపోవాలి? మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మరి మా ఆడపిల్లలకి న్యాయం ఎలా జరుగుద్ది అనే విషయంలో కూడా వాళ్ళు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్ఘటన ఇంకా ఎక్కడ కూడా జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే కోర్టు మాత్రము ఇలాంటి దుర్మార్గుల్ని వెంటనే షూట్ చేసే శిక్ష అమలు పరిస్తే, ఎందుకంటే 3 కొత్త చట్టాలు వచ్చాయి. ఆ కొత్త చట్టాలు కూడా ఎక్కువ రోజులు పెండింగ్ పడకుండా వెంటనే శిక్షను అమలు చేసేలాగా కూడా తీర్మానించే చట్టాలు వచ్చినప్పుడు ఇలాంటి కఠిన శిక్షలు కూడా విధించాలని కూడా కోరుకుంటున్నాము. మరి ఇప్పటికైతే పాప కండిషను కొంచెం స్థిమితంగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారే కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఇంకా మనకు తెలియదు. కాబట్టి మరి
ఈ కఠినమైన శిక్షను మరి దుర్మార్గుని వదిలిపెట్టే ప్రసక్తే లేకుండా కఠినమైన శిక్షలు కూడా మరి అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాము హిట్ టీవీ తరపున. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.